నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీకందరికీ తెలిసినట్లే ఈ బుధవారం కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి అంటే దీపాలు వెలిగించడం, పూజలు చేయడం, అదంతా మీకు తెలిసే ఉంటుంది. నేను దాని గురించి చెప్పను. కానీ పౌర్ణమి అంటేనే మనకి మేనిఫెస్టేషన్ పండుగ కదా. అందులో ఈ పౌర్ణమి వచ్చి సూపర్ ఫుల్ మూన్. అంటే ఈ భూమి ఇలా ఉంది అంటే చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నాడు కాబట్టి ఇంకా పెద్దగా, ఇంకా గ్లోయింగ్గా ఉంటాడు. సో మనకి ఇంకా వైబ్రేషన్ హైగా ఉంటుంది, భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో ఈ వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన ఫ్రీక్వెన్సీని కూడా హైగా పెట్టుకొని మనకేం కావాలో మేనిఫెస్ట్ చేసేసుకుంటాం కదా. సో దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంకా అంతకన్నా ముందు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో జస్ట్ ఇలా ఒక బటన్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాని మీద. ఎందుకు అనంటే నేను ఎన్ని మంచి మంచి విషయాలు తీసుకొస్తున్నా మీకు. మీరందరూ చెప్తున్నారు కదా నాకు మీ వీడియోస్తోనే మా లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ సరిపోతుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు సబ్స్క్రైబ్ చేయాలి కదా, మర్చిపోయింటారు. సో సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం. సో మేనిఫెస్టేషన్ ఇది ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజుల వరకు మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు, రోజు కూడా చేసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది తెలిసిన, ఈ టైంలో కనుక మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉందనుకుందాం, అప్పుడు మీకు ఏమేమవుతుంది, మీకు ఏంజల్ నంబర్స్ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫెదర్స్ కనిపిస్తూ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా అనిమల్స్ మీ వెంటే వస్తూ ఉంటుంది, ఎవరో ఎప్పుడో మీరు తలుచుకొని ఉంటారు, అలాంటి వాళ్ళంతా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తుంటారు. మీకు ఎవరితోనో మాట్లాడాలని ఉంటుంది కానీ వాళ్ళ కాంటాక్ట్ మీకు మిస్ అయి ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా మీకు వెతుక్కుంటూ వస్తుంటారు. అంతేకాకుండా ఎవరు మీ లైఫ్లో ఉంటే మీకు మంచిది కాదు, అలాంటి వాళ్ళు ఏదో గొడవ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేస్తుంది యూనివర్స్. అంతేకాకుండా మీరు ఎక్కడైనా బయటికి వెళ్తుంటే సడన్గా మీ టైర్ పంచర్ అవ్వడమో, లేకుంటే ఏదో ఒక ప్రాబ్లం అయి మీరు వెళ్ళకుండా ఉండడమో ఇలాంటివి అవుతుంది. ఇలాంటి టైర్ పంచర్ ఇలాంటిదైతే ఎలా మంచిది అనుకుంటున్నారా? అవును, సపోజ్ మీరు కనుక ఆ టైంలో వెళ్తే మీకు మంచిది కాదు, ఏదో అయి ఉండేది, యాక్సిడెంట్ అయ్యేదో, మీరు వెళ్ళే పని అవ్వకుండా ఉండేదో అలాంటిది. సో మిమ్మల్ని సేవ్ చేయాలని యూనివర్స్ అలా మిమ్మల్ని కాపాడుతుంటుంది ఫ్రీక్వెన్సీ హైగా ఉన్నప్పుడు. ఫ్రీక్వెన్సీ లోగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏమీ కాదు, ఇప్పుడే కష్టాలు ఉన్నాయో వాటిని ఇంకంతా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ ఫ్రీక్వెన్సీని హైగా పెట్టుకోవాలా, లోగా పెట్టుకోవాలా, మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎలా హై పెట్టుకోవాలి, ఎలా లో పెట్టుకోవాలి, ఏంటేంటో చెప్తున్నారు అనుకుంటున్నారా? ఫ్రీక్వెన్సీ అంటే మన ఎనర్జీ హై ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ గురించి, ఈ ఎనర్జీ గురించి ఇవంతా తెలుసుకోవాలి అంటే దానికనే ఒక కోర్స్ ఉంది, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అని. ఇదే నెల 15th 16th ఉంటుంది. దాని గురించి డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో చెప్తాను. ఆ కోర్స్ నేర్చేసుకున్నారంటే మీ లైఫ్నే కంప్లీట్గా మార్చేస్తుంది. అది మీ ఫ్రీక్వెన్సీని హైగా పెట్టి ఆరోగ్యం విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, కెరియర్ విషయంలో, ఫైనాన్షియల్ లైఫ్లో అన్నిట్లో. సో కాబట్టి మీరు ఇష్టం ఉన్నవాళ్ళు, అనుకూలం ఉన్నవాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, ఇక టాపిక్ వచ్చేద్దాం మళ్ళీ. సో ఇలా ఫ్రీక్వెన్సీ హైగా ఉన్నప్పుడు మీకు అంతా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మనకు కష్టాలు ఉన్నా కానీ యూనివర్స్ మనకు మంచి చేయాలి అనుకుంటే మనకి ఇలాంటి సంకేతాలన్నీ చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఆ సంకేతాలని చూసి, ఓకే నాకు ఈ సంకేతాలని చూపిస్తోంది యూనివర్స్ అంటే నాకు మేనిఫెస్ట్ చేసుకో, నేను ఇస్తాను అని చెప్తోంది అని అర్థం చేసుకొని మేనిఫెస్టేషన్ వైపే మీ దృష్టిని పెట్టండి, మీ ఫోకస్ని పెట్టండి. ఇక మీ కష్టాల గురించి, ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించద్దు. సో ఈ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అని అంటే, నేను ఇప్పుడు కార్తీక దీపం అన్నాను, పూజ అన్నాను, మళ్ళీ ఇప్పుడు దీపం అంటున్నాను అంటే హిందువులు మాత్రం చేయాలా అంటే కాదండి. ఈ మేనిఫెస్టేషన్కి కుల, మతం, భేదం ఏమీ ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. అందుకే నేను దీపం అంటాను, క్యాండిల్ అంటాను, ఎవరికి ఏది అనుకూలమో అది పెట్టుకోవచ్చు. సో ఇక ఈ మేనిఫెస్టేషన్ ఎప్పుడు చేసుకోవాలంటే మంగళవారం ఈవినింగ్, లేదా బుధవారం ఈవినింగ్, లేదా గురువారం ఈవినింగ్, ఎప్పుడైనా చేసుకోవచ్చు. 3 రోజులు చేసుకోవచ్చు, ఏదైనా ఒక రోజు కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సినవేంటి, ఒక దీపము లేదా క్యాండిల్, 3 పేపర్లు, ఒక పెన్, గాజు గ్లాసులో నీళ్లు, ఇక మీరు, మీ నమ్మకం, మీ మైండ్ఫుల్నెస్, ఇంత కావాలండి. సో మీరు ఎవరు డిస్టర్బ్ చేయని చోటు ప్రశాంతంగా కూర్చొని
మీరు ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, దీపము క్యాండిల్ వెలిగించుకోండి. ఎందుకు అనంటే ఆ నిప్పు అనేది పంచభూతాల్లో ఒకటి, అది మనల్ని క్లెన్స్ చేస్తుంది, క్లెన్జింగ్ ఎలిమెంట్ అన్నమాట. మన శరీరం చుట్టూ ఇలా ఆరా ఉంటుంది కదా, ఎనర్జెటిక్ ఫీల్డ్, దాన్ని ఇంకా గ్లో చేస్తుంది. అంటే అందులో ఏది బ్లాక్ ప్యాచెస్ రాకుండా, ఏ నెగటివిటీ రాకుండా కాపాడుతుంది. అందుకని మనం దీపం లేదా క్యాండిల్ పెట్టుకుంటాం. సో మీరు ఫస్ట్ పేపర్ తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ పేపర్లో ఏం చేస్తారంటే, మీలో ఉన్న ఏదైనా నెగటివ్ది ఒక్కటి వదిలేసేయాలి. దేన్ని వదులుతారో దాన్ని రాయండి. సపోజ్ ఎగ్జాంపుల్, మీకు కనుక కోపం ఎక్కువగా వస్తుంది, ఊరికే ఎవరైనా ఏమైనా అంటే కూడా కోపం వచ్చేస్తుంది, ఎవరినో తలుచుకున్నా కోపం వచ్చేస్తుంది, కానీ అది తీసేయాలి మీ నుంచి అనుకుంటున్నారా? ఇది మంచి అవకాశం. నాలో ఉన్న కోపాన్ని ఈ రోజుతో డైవర్స్ చేసేస్తున్నాను, కంప్లీట్గా వదిలేస్తున్నాను అని బోల్డ్గా పెద్దగా రాయండి. ఎందుకు అని లాస్ట్లో చెప్తాను. రాసి దాన్ని పక్కన పెట్టేయండి. లేదా అన్నిటికీ భయపడతారా, అన్నిటికీ బాధపడతారా, మీలో ఏముంది అది మార్చుకోవాలని అనుకుంటున్నారు, దాన్ని రాసి పక్కన పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ పేపర్ తీసుకోండి. మీ లైఫ్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరున్నారో, లేదా మీరు ముఖ్యంగా వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి కృతజ్ఞతల్ని రాసుకోండి. కృతజ్ఞతలు అనేది ఊరికి నోటిలో లేదా చేతిలో రాసేసేది కాదు, ఇక్కడి నుంచి రావాలి. సపోజ్ మీరు వేసుకున్న బట్టలకి మీరు కృతజ్ఞతలు చెప్తున్నారంటే, ఆ బట్టలు లేకుంటే మీ పరిస్థితి ఏమయ్యేది కదా. కాబట్టి ఆ బట్టలకి మీరు ఎలా చెప్పాలి కృతజ్ఞతలు? ఇక్కడి నుంచి రావాలి. అలాగే సో ఆ కృతజ్ఞతల్ని ఏ ఎమోషన్తో మీరు రాస్తున్నారో ఆలోచించుకొని రాయండి. 30-35 అలా రాయండి, కౌంట్ చేయొద్దు. నంబర్ ఇస్ జస్ట్ ఓకే. ఎన్ని ఎక్కువగా కృతజ్ఞతలు రాస్తే మీ ఫ్రీక్వెన్సీ ఎంత హై అవుతుంది. అందుకే ఎప్పుడు కృతజ్ఞతలతో మొదలు పెడతాం మనం మేనిఫెస్టేషన్స్. యాక్చువల్లీ మీరు ఈ వీడియో విన్న ఆ ఒక మూమెంట్ నుంచే ప్రతి దానికి మీరు కృతజ్ఞతలు చెప్తూ ఉండండి. ఎవరెవరు మీ ముందుకు వస్తారో అందరికీ మీ మనసులోనే వాళ్ళకి ప్రేమని పంపిస్తుండండి, వాళ్ళకి ఆశీర్వాదాన్ని పంపిస్తుండండి, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ ఉండండి. మీ ఫ్రీక్వెన్సీ ఎంత బాగా హై అయిపోతుందో చూడండి. ఏదో మనసుకే హాయిగా అనిపిస్తుంది, అందరిలో మార్పు వస్తుంది, ఇలా ఉంటుంది. సో అది రాసి కృతజ్ఞతల్ని రాసి పక్కన పెట్టేసేయండి. ఇంకొక పేపర్, 3వ పేపర్ ఉంది. అందులో 7 గోల్స్ రాసుకోండి. ఆల్రెడీ దొరికినట్టు, చిన్నవైనా పెద్దవైనా మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు దాన్ని ఆల్రెడీ దొరికింది. అందుకు మీరు యూనివర్స్కి మనస్సులోంచి కృతజ్ఞతల్ని చెప్తున్నారు. అలా రాయండి. ఇలా రాసిన తర్వాత గ్రాటిట్యూడ్ పేపర్, ఈ గోల్స్ పేపర్ని రెండింటిని తీసుకొని గాజు గ్లాసుల్లో నీళ్ళు ఉంది కదా, దాని కింద పెట్టేసేయండి. దాని కింద పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, కళ్ళు మూసుకొని డీప్గా బ్రీతింగ్ చేసుకొని అని ఓంకారం మెడిటేషన్. కళ్ళు మూసుకొని ఇక్కడే ఫోకస్ చేయండి. మీ నొసలు మీద, మీ ఐబ్రోస్ మధ్యన ఇక్కడ ఆజ్ఞాచక్రం మీదే ఫోకస్ చేస్తూ మీరు ఓంకారం ఒక 10 నిమిషాలు టైమర్ పెట్టుకోండి. కావాలి అంటే ఒక 10 నిమిషాలు అలా చేయండి. నెమ్మదిగా బ్రీతింగ్ చేసి ఓం అని చేయండి. ఎందుకంటే ఈ హై వైబ్రేషన్ ఉన్న టైంలో మనం కనుక ఓంకారం మెడిటేషన్ చేసామంటే, ఇక్కడ థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోయిందంటే మనకి మనలోని ఇంట్యూషన్ బలపడుతుంది. అంతర్ప్రజ్ఞ, మన లోపల నుంచి వాయిస్ వస్తుంది కదా, నువ్వు ఇది చేయొద్దు, ఇలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడు, అలాంటివంతా మనకు అది యూనివర్సే మనల్ని లోపల నుంచి గైడ్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఆ పర్ఫెక్ట్ గైడెన్స్ మీకు కావాలి అని అనుకుంటే ఇది చేయండి. అదైన తర్వాత పౌర్ణమి మెడిటేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ వీడియో కింద లింక్ కూడా ఇవ్వబడుతుంది. ఆ పౌర్ణమి మెడిటేషన్ని చేయండి. అదైన తర్వాత మీరు ఇప్పుడు ఇందాక 7 గోల్స్ రాశారు కదా, ఆ 7 గోల్స్ మీకు దొరికేసింది, అచీవ్ అయిపోయింది. సో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ని మీ ఫ్యామిలీతో, మీ క్లోజ్ ఫ్రెండ్స్తో పంచుకుంటున్నారు, అంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారు సెలబ్రేషన్కి, ఏం చేస్తున్నారు అక్కడ, దాన్ని విజువలైజ్ చేయండి. ఆ విజువలైజేషన్ ఎలా ఉండాలి అని అంటే, మీకు అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మాటలు వినిపించాలి, మీరేం మాట్లాడుతున్నారు మీకు ఫీల్ అవ్వాలి, అక్కడ ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అది స్మెల్ రావాలి, టేస్ట్ రావాలి నోటికి.
దాన్ని విజువలైజేషన్ అంటాం. ఊరికే ఇలా అయింది అలా అయింది అలా అయింది అని అనుకుంటే అది ఇమాజినేషన్ అయిపోతుంది. సో ఇలా విజువలైజేషన్ చేసుకోండి. విజువలైజేషన్ చేసుకున్న తర్వాత ఆ 2 పేపర్స్ తీసి కాల్ చేసేయండి. కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి బయటికి ఆ చంద్రునికి చూపించి థ్యాంక్ యూ, నాకు అన్నీ చేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని చెప్పుకొని మనసులోంచి ఉఫ్ అని ఇచ్చేసి చంద్రునికి వచ్చేసేయండి. ఇక గాజు గ్లాసులో నీళ్ళు ఉంది కదా, అదేం చేస్తుంది, యూనివర్స్లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని పీల్చుకుంది. అంతేకాకుండా మీరు ఇందాక రాసిన అన్నీ కూడా పీల్చుకుంది, మీరు చేసిన మెడిటేషన్స్ అన్నిటినీ పీల్చుకుంది. సో ఫుల్ పవర్ఫుల్గా ఉంది, ఎనర్జైజ్ అయిపోయింది. ఆ నీళ్ళన్నీ తాగేసి గ్రాటిట్యూడ్స్ చెప్పుకుంటూ యూనివర్స్కి తాగండి. సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తూ తాగండి. ఇక ఆ పేపర్ని ఏం చేస్తారు, మీరు ఏదో ఒకదాన్ని త్యాగం చేశారు కదా, డైవర్స్ చేసేసారు కదా, ఆ పేపర్ని ఏం చేస్తారంటే మీరు పొద్దుకు ఎంటైర్ డే ఎక్కడ ఎక్కువగా గడుపుతారో ఆ ప్లేస్లో అతికించేయండి. ఎందుకు అనంటే కోపాన్ని విడిచేస్తున్నాను అని చెప్పి రాశారనుకోండి, రాసేసి మళ్ళీ ఏం చేస్తారు, ఫస్ట్ రాయలేదంటే ఫస్ట్ ఊరికే మనసులో అనుకుంటే నాలో ఉన్న ఈ కోపాన్ని వదిలేస్తున్నాను అనేసి మీరు ఊరికే అలా అనుకుంటే 2 రోజులు పనిచేస్తాయి. 3వ రోజు మళ్ళీ మీ మైండ్కి అది మర్చిపోతుంది, మళ్ళీ అదే పాత ప్యాటర్న్కి వెళ్ళిపోతారు. అదే ఇలా పేపర్లో రాసి ఇలా అతికించేశారు అనుకోండి, మీ సబ్కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడంతా మీకు చెప్తూ ఉంటుంది నో కోపం నో కోపం అని, వదిలేసావని చెప్తూ ఉంటుంది. కాబట్టి అలా అతికించుకోండి. సో ఇక్కడితో మీ మేనిఫెస్టేషన్ అయ్యింది. ఇక మీరు ఏమేం రాశారో అక్కడ 7 వాటి మీద ఎఫర్ట్ పెట్టడం మీద ఫోకస్ చేయండి. ఇక్కడ నుంచి లెట్ గో చేసేయండి అంతా, మేనిఫెస్ట్ చేసుకున్నది రాసింది అంతా. సో దాని మీద ఎఫర్ట్ మీద ఫోకస్ పెట్టుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళండి. మీరు ఏమనుకున్నారో అంతా మీకు దొరికేస్తుంది. మీరు ఇంకేం కావాలో అన్నీ మీరు దక్కించుకొని మీరు అందరూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, బాయ్.